చూడండి అంటే వాళ్ళు 80% మంది లేచి నుంచోటం ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏంటి అసలు ఎటుపోతున్నాం మనం అనే పద్ధతిలో ఉన్నట్టుంది. అండ్ ఒకటి ఇవాళ మీ హనీమూన్ పీరియడ్ దాటేశారు, 50 రోజులు అయిపోయింది. ఇంకా మీరు యాక్షన్లోకి దిగాలి కదా, చర్యలు తీసుకోవటం. 1,00,00,000 క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన చోట ఇంకా ఎందుకు కిమ్మిన్ నాస్తిగా కూర్చోంది కూటమి ప్రభుత్వం? మీరు లీడ్ రోల్ తీసుకోవాలి. దాంతోపాటు విద్యారంగంలో జరిగిన స్కామ్లు 2029 దాకా వీళ్ళు ఒప్పందాలు చేసేసుకున్నారు, దానికి ముందస్తు చెల్లింపులు జరిగిపోయినాయి. వాళ్ళ దాని అతిగతి ఏంటో కూడా తేల్చాలి కదా సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా 99 ప్రేక్షక లోకానికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా మీరు తీసుకున్న టాపిక్ కూడా చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజు నేనేమంటానంటే, మనకు దాదాపు ఇప్పుడు 35-40 రోజులు అయింది మనం అధికారంలోకి వచ్చి పోవటం. 50 రోజులు. ఈ 45 రోజుల్లో మనం ఏదైతే ఇందాక ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు అన్ని 2 నెలలు 3 నెలలు పడతాయి. దాని తర్వాత వాళ్ళు ఏం చేశాము ఏమని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని 100% అది సత్యం. దాంతో పాటు ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే, అధికారంలో లేనప్పుడు చెప్పడం అనేది, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద బురద తలుతున్నారు అనే ఆలోచన ప్రజల్లో ఉంటది. కొంతమందిలో కరెక్ట్ గా నిజాలు చెప్పారు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అధికారికంగా టోటల్ లెక్కలు డేటాతో పాటు తీసుకొని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది. పలాని సంవత్సరం పలాని సందర్భంలో ఇవి జరిగాయి అనేది రికార్డ్ అవుతుంది. కాబట్టి అన్ని శాఖల్లో కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసేసి ప్రజలకు తెలియజేయాలి, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మేము మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పడానికి ఇవన్నీ కూడా వైట్ పేపర్లు, ఏ శాఖలో ఎంతెంత అవినీతి జరిగింది, ఎన్నెన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్నెన్ని కేసులు పెట్టారు అనే దాని మీద శ్వేతపత్రాలు అన్నిటి మీద రిలీజ్ చేసుకుంటూ నిన్న శాంతి భద్రతల మీద, అదే లిక్కర్ కుంభకోణం మీద, వీటి మీద చేస్తా వచ్చారు. ఈ సందర్భంలో మనం ఒకసారి గమనించాల్సింది, ఏదైతే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది భద్రత అనేది, ప్రజా భద్రత అంటే మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు, వీళ్ళని ఏదన్నా వీళ్ళ ప్రభుత్వం సరిగా చేయలేదు అని అడిగితే కేసు. అంటే అప్పుడు వయసు కూడా తారతమ్యం లేదనమాట. చిన్న పిల్లాడి కాడ నుండి పండు ముసలి వరకు కూడా వీళ్ళని అడిగితే కేసు పెట్టేది మనం చూసాం. ఒక బిడ్డ 15 సంవత్సరాల బిడ్డ నా అక్కను వేధించద్దు అని చెప్తే పెట్రోల్ పోసి కాల్చేసింది. అది కూడా ఎక్కడ? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్నటువంటి ప్యాలెస్ కు అతి సమీపంలో. అదే విధంగా ఒక మైనారిటీ సోదరుడి మీద అభాండంగా కేసులేసి హింసించి అతను వాళ్ళ భార్య బిడ్డల్ని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్న సందర్భం. అదే విధంగా జై జగన్ అనలేదని చెప్పి అతన్ని ఏటను కోసిన సందర్భాలు. ఒక లెక్కరు నాసి రకం లెక్కరిస్తున్నారు, మంచి రకం లెక్కర్ ఇవ్వండి, రేటు తగ్గించివ్వండి అనే పాటికి తెల్లవారే కొద్దికి అతను శవం చేసిన సందర్భం. జొమాటో, స్విగ్గీలో ఏ విధంగా డోర్ డెలివరీ ఇస్తారో ఆ విధంగా డోర్ డెలివరీ మాట్లాడుకున్నాం. నేను అనేది ఏంటంటే సార్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, వీటి మీద చర్యల గురించి కదా ఇప్పుడు మాట్లాడాల్సింది. అదే సార్ ఇప్పుడు చర్యల గురించి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడని ఏది మీరు అధికారంలో రాకముందు చెప్పారు. మీరు వచ్చేసారు కదా, మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడనే దీంట్లో ఉండి ఆ ఇల్యూజన్ నుంచి బయటపట్ల చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు కదా. లిక్కర్ కేసు మీద సిఐడి ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి క్లియర్ గా ఇందాక ప్రశ్న అడిగా, సిఐడిలో ఇంకా వైసీపీ అవశేషాలు ఉన్నాయా అని అడిగా, మీరు అది గమనిస్తున్నారా లేదా? సిఐడిలో ఇంకా కింద స్థాయి అంటే పై స్థాయిలో కొంత మార్చున్నారు. కింద స్థాయి అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అవశేషాలు ఉన్నాయని మాకైతే ఒక సగటు కార్యకర్తగా నాకైతే అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము మా సామాజిక మాధ్యమాల ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయో వాటి ద్వారా మనం అధిష్టానానికి తెలియజేస్తున్నాము. తెలియజేసి డైరెక్ట్ గా ఒకసారి
వాళ్ళందరినీ కూడా కలిసి ఏదైతే మనం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ అంటే ఏంటంటే ఎన్డీఏ అన్ని కూడా అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరినీ కలిపి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకుంటూ అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు పోయేదానికి అఖిలపక్షం ఈ ఏమన్నా సమన్వయ పిలుస్తారా కమిటీలో అండి? కూడా నిన్న కూడా చర్చ జరిగింది సురేంద్ర నాయుడు మాకు. గారు, అఖిలపక్షం ఏమన్నా పిలుస్తారా ఈ విషయంలో? అది దాని మీద అయితే నాకు అవగాహన లేదు సార్. మాకైతే సమన్వయ కమిటీ నిన్న జరిగింది మాకు తిరుపతి నియోజకవర్గంలో సమన్వయ కమిటీలో కూడా మేము చర్చించడం జరిగింది. అఖిలపక్ష తిరుపతిలో సమావేశం మనం తిరుపతి 2014 నియోజకవర్గం, తర్వాత తిరుపతి ఎప్పుడు పార్లమెంట్ లో ఏ చేయలేదు. సమస్యలు జరిగాయి ఏమి అనేది టోటల్ మా ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కూడా అందరినీ కూడా ఏదేది ఏ సమస్యలు ఉన్నాయి అని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటిలలో ఇంటర్నల్ గా ఎస్ఐ స్థాయి కానుండి డిఎస్పి స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఇంకా ఉన్నారు, ఎవరెవరు మళ్ళా ఏదైతే ముందు చేసిన తప్పులకు మళ్ళా కొమ్ము కాస్తున్నారు, వీళ్ళందరినీ కూడా సమూల మార్పులు చేయాలని చెప్పి మాకు ఇంటర్నల్ కూడా చర్చ Right. జరిగింది. ఈ సరే. రిపోర్ట్స్ అన్ని కూడా మేము రేగిడి అధిష్టానానికి లక్ష్మణరావు గారి దగ్గరికి పంపించాము. వెళ్దామండి. రేగిడి లక్ష్మణరావు గారు రాష్ట్రపతితో భేటీ కాకుండా వెనక్కి ఎందుకు వచ్చేసినట్టు మీ నాయకుడు? అంటే అపాయింట్మెంట్ దొరకలేదా? రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదా? 36 మంది హతుల వివరాలు మీరేమి వెల్లడించలే అక్కడ, అంటే ఆ వేదికగా. ఎగ్జిబిషన్ మాత్రం అద్భుతంగా పెట్టారు, అంటే గొప్ప ఈవెంట్ లాగా దాన్ని